ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. మరి వాటి ఆధ్యాత్మిక పరంపరలో ఇంకొక విషయాన్ని చూద్దాం. అప్రమేయ అప్రమేయ అంటే ప్రమేయం అంటే కొలవదగినది, అంచనా వేయదగినది, ఎస్టిమేషన్ వేయచ్చు. మరి అప్రమేయ ఆధ్యాత్మిక పరంపరలో ఈ అప్రమేయ చూద్దాం. అప్రమేయ అంటే కొలతలకు అంచనాలకు అందనివాడు, మన బుద్ధికి పూర్తిగా పట్టని మహత్తర స్వరూపం కలవాడు అప్రమేయుడు, పరమాత్మ. ఎంత అద్భుతమైన పదం చూసారా? ఈ పదం సాధారణంగా పరమాత్మ, భగవంతుడు లేదా అపారమైన గుణములు కలవారి విషయంలో వాడతారు. భగవంతుడు అప్రమేయ, అవును. ఆయన మహిమను మాటలతో కొలవడం సాధ్యం కాదు. కాలం, దేశం, పరిమితులు అన్నిటికీ కూడా అతీతుడైన పరబ్రహ్మ అప్రమేయ. ఆయన కరుణ, శక్తి అప్రమేయంగా విశ్వమంతటా వ్యాపించి ఉన్నాయి. జ్ఞానులకు సాక్షాత్కరించలేని పరమ సత్యం అప్రమేయంగా నిలుస్తుంది. సామాన్యులకే కాదు, జ్ఞానులకు కూడా సాక్షాత్కరించలేని పరమ సత్యం అప్రమేయంగా నిలుస్తుంది. మనబోటిగాళ్ళకే కాదు, జ్ఞానులకు కూడా సాక్షాత్కరించలేని పరమ సత్యం అప్రమేయంగా నిలుస్తుంది. అప్రమేయుడైన పరమాత్మను హృదయంలో అనుభవించగలిగితేనే నిజమైన శాంతి లభిస్తుంది. ఈ అప్రమేయుడైన పరమాత్మని అనుభవించగలిగితేనే నిజమైన శాంతి లభిస్తుంది. లోపల అనుభూతి చెందితేనే మనకి శాంతి లభిస్తుంది. బుద్ధి కొలవలేని, మాటలకు అందని ఆ పరబ్రహ్మ స్వరూపమే అప్రమేయ. ధ్యానంలో లీనమైన క్షణంలో అప్రమేయ అయిన ఆత్మ తానుగా అవగతమవుతుంది. రూపం లేదు, పేరు లేదు, అయినా సమస్తంలోనూ నిండినవాడు అప్రమేయ. రూపం లేదు, పేరు లేదు, అయినా కూడా సమస్తంలో నిండినవాడు అప్రమేయుడు, అప్రమేయ. విశ్వమంతటా వ్యాపించిన చైతన్యమే అప్రమేయ అని ఋషులు గ్రహించారు. ఈ విశ్వమంతటా వ్యాపించిన చైతన్యం ఏదైతే ఉందో అదే అప్రమేయ అని ఋషులు గ్రహించారు. అప్రమేయుడు అయిన ఈశ్వర సన్నిధిలో అహంకారం కరిగిపోతుంది, అహం శూన్యమవుతుంది. అప్రమేయ పరబ్రహ్మస్వరూపం, కలలలో, హృదయాల్లో గుప్తం, రూపము, పేరు లేని సత్యం, కాలము, క్షణము అతీతం. అద్భుతమైన ఒక అప్రమేయకి ఎంత వివరణ ఉందో చూసారా? ఇది చెప్తుంటేనే నాకు ఆత్మానుభూతిగా ఉంది, ఒక మంచి ఫీలింగ్ కలుగుతోంది, పరమశాంతిగా ఉంది. అందుకని మిస్ అవ్వకండి, చివరిదాకా వీడియో వినండి. అప్రమేయ పరబ్రహ్మ స్వరూపం, కలలలో, హృదయాలలో గుప్తం, రూపము, పేరు లేని సత్యం, కాలము, క్షణము అతీతం. అప్రమేయో హృషీకేశ పద్మనాభో మరప్రభు విశ్వకర్మ మనుస్త్వష్ట స్థవిష్టస్థవిరో ధ్రువ. అప్రమేయో హృషీకేశ పద్మనాభో మరప్రభు విశ్వకర్మ మనుస్త్వష్ట స్థవిష్టస్థవిరో ధ్రువ. ఓం నమో భగవతే వాసుదేవాయ నమః. ఇదండి అప్రమేయ వివరణ.
ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు. మీ హిమపాల.